అత్యాస కోడలు మ్యాజికల్ సోప్. తన అత్యాసతో విమల పడే కష్టాల గురించి ఇంతకు ముందు కథల్లో మనం చూసాం. విమల సూపర్ మార్కెట్లో ఐటమ్స్ తీసుకుంటూ ఉంది. టూత్ పేస్ట్లు, షాంపూలు, డిటర్జెంట్ పౌడర్లు అన్నీ బాక్స్లో వేసుకుని, సబ్బు మర్చిపోయినా, సబ్బులుండే చోటుకు వెళ్ళి, ఏ సబ్బు తీసుకుందాం, ఇది తీసుకుందాం. ఒక సబ్బు తీసుకుని క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చి, బిల్ ఎంత అయింది? 150 మేడం. డిస్కౌంట్ ఏం లేదా? అయ్యో, ఎందుకు లేదు మేడం, బిల్లు కడితే స్లిప్ ఫ్రీ అని బిల్లు తీసుకొని స్లిప్ చేతిలో పెట్టాడు. విమల సైలెంట్గా ఇంటికొచ్చింది. ఇంటికొచ్చి, అబ్బా, ఎండలా తిరిగి తిరిగి చెమట పట్టింది, చల్లగా స్నానం చేసి వస్తా. బాత్రూంలోకి వెళ్ళింది. బకెట్లో నీళ్లు పట్టి కొనుక్కొచ్చిన సబ్బు కవర్ తీస్తూ ఉండగా ఆ సబ్బు టాయిలెట్లో పడిపోయింది. అయ్యో, బంగారం లాంటి సబ్బు పోయిందే అని ఏడుస్తూ బయటకొచ్చింది. విమల ఏడుపు విన్న అత్త వచ్చి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అది అత్తమ్మా. ఏమైందే, మీ చుట్టాలు ఎవరైనా పోయారా ఏంది? కాదత్తమ్మా. మరి మీ అమ్మ గిట్లా బకెట్ తన్నలే కదా? సబ్బు పోయిందని నేనేడుస్తుంటే మా అమ్మ బకెట్ తన్నిందా అని అడుగుతారేంటి? ఏంది, సబ్బు పోయిందని ఏడుస్తున్నావా? లాలీపాప్ పోయిందని చిన్న పోరు ఏడుస్తున్నట్టే ఉంది కదా నీ కదా. సబ్బు పోతే ఎవడైనా ఏడుస్తాడే? నేనింతే అత్తమ్మా. ముందు గా ఏడు పాపే, నీకు మ్యాజికల్ సోప్ ఇస్తా. అది ఎప్పటికీ అరగదు, ఎటు పోదు, సరేనా? అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న విమల మ్యాజికల్ సోప్ అనగానే, హాయ్ మ్యాజికల్ సోప్, ఏం చేస్తుంది అత్తమ్మా అది? నువ్వేం చెయ్యొద్దు, అంతా అదే చేస్తుంది. అదే నీ మొహం కడుగుతుంది, నీ ఇల్లు రాస్తుంది, అదే నీ బాసాన్లకి సోప్ పెడుతుంది. దాంతో ఏదైనా చెయ్యొచ్చు. అవునా? ఆ సోప్ ఏదో తొందరగా ఇవ్వండి అత్తమ్మా. అత్త సోప్ తీసుకొచ్చి ఇచ్చింది. దాంతో విమల అన్ని పనులు చేస్తోంది. ఫ్లోర్ మీద నీళ్లు జల్లి సబ్బు కింద పెడితే చాలు, ఆ సబ్బే ఇల్లంతా రాస్తుంది. అలాగే గిన్నెలు తోమడానికి, బట్టలు ఉతకడానికి కూడా మ్యాజికల్ సోప్నే వాడుతుంది. ఇన్ని పనులకి వాడుతున్నా కూడా ఈ సబ్బు ఇంత కూడా తిరగలేదు. ఈ సబ్బుతోని కడిగినవి, తోమినవి అన్నీ మెరిసిపోతున్నాయి. ఇది నిజంగా మ్యాజికల్ సోపే. విమల ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసి, హా చెప్పే. రాత్రి ఇంటికాడ దావత్ ఉంది, రా. దావతా? దావతే. ఇప్పుడేం దావతే? నీకు రీజన్ కావాలా, దావత్ కావాలా? దావతే కావాలి. అయితే సప్పుడు చేయక వచ్చి కడుపు నిండా తినిపో. సరే అని ఫోన్ పెట్టేసింది. ఆ రోజు రాత్రి తన ఫ్రెండ్ ఇంటికి పార్టీకి వెళ్ళి అక్కడున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ తిన్నది. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తింది. దాంతో విమల కడుపంతా పాడయింది. ఇంటికొచ్చిన విమల, అమ్మా
కడుపు ఇట్లా నొస్తుంది ఏంటి? అమ్మా, అస్సలు కడుపులో సందే లేనట్టుంది, టైట్ ఉంది. అంత తిన్నానా నేను? డాక్టర్ దగ్గరికి పోదామా వద్దా? అయినా డాక్టర్ ఎందుకు, గా మ్యాజికల్ సోప్ ఏదైనా ఇట్లే క్లీన్ చేస్తుంది కదా. అది ఓ చిన్న ముక్క టాబ్లెట్ లాగా వేసుకుంటే కడుపు అంతా క్లీన్ చేస్తుంది కదా. అట్లనే చేద్దాం. సబ్బు తీసుకొని ఒక చిన్న ముక్క కట్ చేసి టాబ్లెట్ లాగా వేసుకుంది. 2 నిమిషాలల్లా నొప్పంతా పోతుంది. కడుపులో గడగడ స్టార్ట్ అయింది. వామిటింగ్స్, మోషన్స్ అన్నీ ఒకటేసారి పెట్టి హాస్పిటల్లో జాయిన్ అయింది. హాస్పిటల్ బెడ్ మీద పడుకొని 1-2 ఇంజెక్షన్లతో పోయే నొప్పి, గ్లూకోజ్ దాకా వచ్చింది అని తన తప్పుకి బాధపడుతూ ఉంది. విలేజ్ బిర్యానీ. ఒక ఊర్లో సీను, వేణు అనే 2 స్నేహితులు ఉండేవారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఖర్చు పెడుతూ, అరే మామ నాకు షాయి కావాలరా. షాయో లెక్కనారా, పాదావుదాం. ఏడా ఆ మల్లిగాని షాయి బండి కన్నా అవు మళ్ళా చల్ గాన్ దగ్గర ఎవడు తాగుతారా? హైదరాబాద్ పోయి ఇరానీ షాయి తాగుద్దాంపా. ఇప్పుడేంటి హైదరాబాద్ పోయి ఇరానీ షాయి తాగుదామంటావు గంతేనా? అవును, షాయ్ ఒక్కటే కాదు, ప్యారడైజ్ హోటల్కి పోయి బిర్యానీ కూడా తిందాం. ఇంకా సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో షాయి తాగి ట్యాంక్ బండ్ మీదకించి ఒక రౌండ్ వేసి మాపట్టిల్లి కల్లా ఇంటికి వద్దాం. ఏమంటావు? ప్లాన్ మస్తున్నది మామ పా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లారు. ప్యారడైజ్ హోటల్కి వెళ్లారు. ఇగో కాక 2 చికెన్ బిర్యానీలు, 2 మటన్ బిర్యానీలు చెప్పున పట్టుకొని రా. సార్ 2 నిమిషాలు అని అనుకుంటూ వెళ్ళి అన్నీ తెచ్చాడు. బిర్యానీ తిని బిల్ కట్టి అక్కడి నుంచి ఆల్ఫా హోటల్లో చాయ్ తాగి ట్యాంక్ బండ్ మీద తిరిగి సాయంత్రానికి ఇంటికొచ్చారు. సీను పొద్దుటి నుంచి ఎడిగిపోయినావురా? నేను ఎడిగిపోయినా, ఊళ్ళోనే ఉన్నా. అట్లనా? పొద్దుటి నుంచి కనబడకపోతేవేమరా మరి? ఏంది ఇప్పుడు ఏమైందని వదులుతున్నావు అని అనుకుంటూ లోపలికెళ్ళాడు. నేను వదులుతున్నానా అని నోరు తెరుచుకొని నిలబడ్డాడు. అతని భార్య లక్ష్మి, ఇప్పుడేమైందని, ఏం చేసిండాడు అడుగుపో నీ కొడుకునే అని అనుకుంటూ బయటికెళ్ళాడు. ఇలా సీను, వేణు ఏమనిపిస్తే అది చేస్తూ ఉండేవారు. ఒకరోజు సీను, వేణు మరికొంతమంది కుర్రాళ్ళు ఊర్లో ఓ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే సీను, ఎంతైనా పెట్టి పుట్టిరురా మీరు, ఏదంటే అది చేస్తురు. ఏదంటే అది చేసేదందుకు పెట్టి పుట్టాలన్నారా? కష్టపడే తెలివి ఉండాలి, ఖర్చు పెట్టే బుద్ధి ఉండాలి, గంతే. మీ ఈ కష్టపడే మొహాలేనా అసలు? అయ్యవ్విచ్చిన ఆస్తిని దొబ్బి తినేటోళ్ళ లెక్కగా పడుతున్నారు ఈ ఊరోళ్ళందరికీ. అరే ఒక్క 10 దినాలు ఆగు బిడ్డ, మేము అంటే ఏందో చూపిస్తాం. చూస్తండి మేము కూడా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లారు. వేణు, సీను ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ, ఏ పామామా మనం పని చేద్దాం. నాయనా నాకు ఒక 50,000 కావాలి. 50,000? ఎందుకు? ఎందుకేంది, ఈ ఊర్లో నేను బిర్యానీ సెంటర్ పెడదాం అనుకుంటాను. ఆ మాట విని నాన్న షాక్ అయిపోయాడు. దాదా టీవీ ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి.